ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అంశము ఆలస్యము యొక్క దీవెనలు. మద్రాసు రాష్ట్రంలోనున్న తిరునల్వేలి సమీపంలో టోనా ఊరు గ్రామం ఉన్నది. విదేశము నుండి వచ్చి స్థానికముగా ఉండి సేవ చేసిన మిషనరీ మదర్ కార్మైకేల్ గారిని అందరూ ఎరుగుదురు. ఆమె చిన్నతనములో తన కన్నులు తన తల్లి కన్నుల వలె ఊదా రంగులో లేవనే చింతలో బాధపడిరి. ప్రార్థన ద్వారా తన నల్ల కండ్లు ఊదా రంగుగా మారుతాయనే విశ్వాసముతో ఒక రాత్రంతా ప్రార్థించెను. బాలికైన కార్మైకేల్ తెల్లవారి లేచి అద్దము దగ్గరకు వెళ్ళి నిలబడి చూచి బహుగా నిరాశ చెందెను. కండ్ల రంగు మారలేదు. మరుసటి దినము ఊదారంగు కండ్లు కావాలని పట్టుదలతో ప్రార్థించెను. దుఃఖాక్రాంతురాలై అద్దము ఎదుట నిలబడి చూస్తుండగా ప్రభువు ఆమెతో మాట్లాడెను. కుమారి, వద్దు. కాలము గతించెను. కార్మైకేల్ మిషనరీగా భారతదేశం వచ్చినప్పుడు భారత బాలికలు స్త్రీల కండ్లన్నీయు నల్లగా ఉండుట చూచెను. ఆమెకు ఎక్కడా లేని ఆనందము కలిగెను. చిన్నతనములో ప్రభువు తన ప్రార్థనకు జవాబు ఇవ్వని రహస్యమును గ్రహించెను. దేవుని బిడ్డ, దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వకపోయినను, జవాబు ఆలస్యమైనను దానిలో దేవుని అనాది సంకల్పమును, రానున్న దినములలో కలుగబోవు ఆశీర్వాదములను ఇమిడి ఉన్నాయని మరువవద్దు. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం.